ఇదిగో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఏవి లేవు. నేను అంకుల్ పార్ట్నర్స్ అంతే. అంకుల్ ప్రపోజ్ చేశాడు, నేను యాక్సెప్ట్ చేశాను. మీరేం డిసైడ్ చేసినా నేను ఒప్పుకోను. నువ్వు కాదంటే నేను ఒప్పుకోను. లేదు, నేను అంకులే. లేదు, నేను అంకుల్. నువ్వు ఆగరా. నువ్వే ఆగవే. నువ్వు ఆగు. నేను ఆగను, నువ్వే ఆగు. నువ్వే ఆగు. ఎవరెవరు కలిసి ఆడితే ఇప్పుడు పోయే లాభం ఏంటి, వచ్చే నష్టం ఏంటి? చక్రి, నువ్వు అన్నట్టే నేను మధు ఓ జట్టు. ఓకేనా? ఎస్, నేను అంకుల్ ఓ జట్టు. మొండోడు. సరే, ప్లేస్మెంట్ మారండి. అయితే గేమ్ స్టార్ట్ చేసే ముందు ఒక కండిషన్. కండిషనా? ఏంటిది? ఈ గేమ్ లో ఎవరు గెలిస్తే వాళ్ల మాటే ఓడిన వాళ్ళు వినాలి. నాకేం అబ్జెక్షన్ లేదు, నేను రెడీ. ఇదొకటి, విషయం ఏంటో తెలుసుకోకుండా హామీలు ఇచ్చేస్తూ ఉంటుంది. మీకు ఓకే అయితే మాకోకేనే. మేమేం వెనక్కి తగ్గేవాళ్ళం కాదు. అమ్మ ఏదంటే అదే. అమ్మమ్మ, నువ్వు జడ్జి. ఎవరు తొండి చేస్తే వాళ్ళని గేమ్ నుంచి తీసేయాలి. ఈ జడ్జిమెంట్లు నా వల్ల కాదమ్మా. కదిలే కాయిన్ల మీద గుడ్లు అప్పగించి చూస్తే గుడ్లు పీకుతాయి. నేనేం చెయ్యను, మీరే ఆడుకోండి. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. అమ్మా, తెగ మరిగిన రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకెగిరిన ఎస్, పడింది. ఎస్. వేద్దాం సై, చూద్దాం సై. కత్తెర కొరలకు కత్తుల మొరలకు యుద్ధం సై. సిద్ధం సై 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 సై. పంతం 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 నీదా నాదా హే. సొంతం 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 నీకా నాకా హే. ఎస్, సూపర్. చూడబోతే చక్రీ చిన్నాలే గెలిచేలా ఉన్నారే. గెలిస్తే ఏం కోరతారో ఏమో. ఎస్, పడింది. ఎస్. గేమ్ ఆఫ్. మేమే విన్. లా లా లా. ఎలా? ఇప్పుడు మీరు మా మాట వినాలి. ముందే ఒప్పుకున్నాంగా, ఏంటో చెప్పు. రేపు నేను బిజినెస్ ట్రిప్ మీద నేపాల్ వెళ్తున్నాను. చిన్నాని నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. నో, అది కుదిరే పని కాదు. చిన్నాని రేపు నాతో పాటు ఒక దగ్గరికి తీసుకెళ్తున్నాను. వాడు వస్తానని ప్రామిస్ చేశాడు. నేను నేపాల్ వెళ్తున్నానంటే చిన్న నాకు ఎప్పటి నుంచో హిమాలయాలు చూడాలని ఉంది, నన్ను కూడా తీసుకెళ్ళండి అంకుల్ అన్నాడు. అందుకే నేను వాడిని తోడుగా నాకు కంపెనీగా తీసుకెళ్లాలనుకుంటున్నాను. నాకు హెల్ప్గా ఉంటాడు, వాడి కోరిక తీరుతుంది. ఏ చిన్న, నీకు హిమాలయాలు చూడాలన్న కోరికుందని నాకెప్పుడు చెప్పలేదే. మన మధ్య ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు కదమ్మా. ఏంటి, చిన్నాని తీసుకెళ్ళొచ్చు కదా? చెప్పాను కదా, నాకే అబ్జెక్షన్ లేదని. నాకుంది. నేను వాడిని తీసుకొస్తానని అవతల వాళ్ళకి ప్రామిస్ చేశాను. నేను రాను, అంకుల్తోనే వెళ్తాను. ఏరా, మాటిచ్చి తప్పుతావా? జనని కొడుకువేనా నువ్వు? ఏయ్ మధు, మధ్యలో నా పేరు లాకే. మీరు తేల్చుకోండి. నేను రాను. అంకుల్తోనే వెళ్తాను. కుదరదు. రావాలి. నువ్వు రాకపోతే ఇక జన్మలో నీతో మాట్లాడను. దేవుడి మీద. పిచ్చి ప్రమాణాలు చేయకు. వాణ్ణి వెళ్ళనివ్వు. ఎస్, అమ్మ చెప్పేది కరెక్ట్. నేను అమ్మ మాటే ఫాలో అవుతాను. నేను అంకుల్తోనే వెళ్తాను. దేర్ ఇస్ నో మోర్ డిస్కషన్. అంతేనారా? నో చేంజ్. వాళ్ళు అనుకుంటారు కలిసిపోతారులే చక్రి.
నువ్వు వాడిని తీసుకెళ్ళు. అంకుల్ చిన్నాన్ని తీసుకెళ్తే ఎలా అమ్మమ్మ? పూజకి ఎలా తీసుకెళ్ళాలి? మీ అమ్మ కూడా వాణ్ణే సపోర్ట్ చేసింది. ఏం చేద్దామే? ఏం చేద్దామని అలా నోరు మెదపకుండా కూర్చున్నావే? ఏదో ఒకటి అమ్మతో చెప్పొచ్చు కదా, వాడి మనసు మార్చొచ్చు కదా. నేను చెప్తే వాడు వినే రకమటే? చెప్తే అమ్మగా అది చెప్పాలి, లేకపోతే అక్కగా నువ్వే గట్టిగా మాట్లాడాలి. వెళ్ళు, వెళ్ళి ఇంకోసారి ట్రై చెయ్యి. వాడి మనసు మార్చే ప్రయత్నం చేయవే. వాడు మొండి వెదవ, అంత ఈజీగా ఒప్పుకోడు. పైగా అమ్మ వెళ్ళమని సపోర్ట్ చేసిందిగా, ఇంకెందుకు వింటాడు నా మాట? ప్రతిదాన్ని అలా అనుకోకూడదు. ప్రయత్నం చేస్తే తప్పేం లేదు. వెళ్ళు. అదిగో వస్తున్నాడు చూడు. వెళ్ళు, మాట్లాడు. వెళ్ళు. చిన్న చిన్న ఏంటి? అరే అక్కని కదరా, నా మాట వినొచ్చు కదా. హలో, ఈ ఐస్ క్రీమ్లు బిస్కెట్ల కార్యక్రమం మానేసే. నేను హిమాలయాలు చూడాలని ఫిక్స్ అయిపోయాను. అక్కడ నీ ఐస్ క్రీమ్ల కంటే చాలా బాగుంటుంది, ఓకేనా? ఎప్పటినుంచో నా మనసులో ఉన్న కోరిక అంకుల్ వల్ల తీరబోతుంది. నువ్వేంటి అడ్డుపడుతున్నావు? అంతేనారా? ఈ అక్కతో నీకు స్నేహం వద్దా? అక్క అనే అనుబంధం వద్దా? హలో, సెంటిమెంట్ డ్రామా ప్లే చేయకమ్మా. నా జర్నీకి బ్రేక్ వేసినా నేను మాత్రం పూజకి రాను. నువ్వు విలన్ ప్లాన్లు వేయకు. నేను ఆగను కాక ఆగను. ఫైనల్గా డిసిషన్ తీసుకున్నాను. నేను అంకుల్తో పాటు వెళ్తాను. దెర్ ఈస్ నో చేంజ్. చెప్పే. వాడు అసలు ఎంత చెప్పినా వినడం లేదు. చక్రి అంకుల్ వెంట టూర్ వెళ్తానంటున్నాడు. ఎలా అయినా మనందరం పూజలో కూర్చోవాలనుకున్నాం కదే. అనుకున్నాం, కానీ ఏం చేస్తాం? సడన్ గా అంకుల్ వచ్చి ఈ ప్రోగ్రాం పెట్టాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడేమో మొండగా ఉన్నాడు. ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వడం లేదు. ఏం చేయాలరా? టెన్షన్ భరించలేకపోతున్నా. సరే, నువ్వేం టెన్షన్ పడకు, నేనే ఏదో ఒకటి చేస్తాను. థ్యాంక్స్. నువ్వు ఆ మాట అంటే చాలు, నేను బిందాస్గా ఉండొచ్చు. ఓకే, డోంట్ వరీ, నేను చూసుకుంటాను కదా. గుణ పూజకి రెడీ అవుతున్నాడు. ఎంత హడావిడి పడుతున్నాడో చూడండి మీ తమ్ముడు. అవని, రెడీ అవని. పూజకే కదా వెళ్లేది, వెళ్ళని. ఆరాట పడాలి, ఆవిడ పక్కన కూర్చోవాలి, పూజ మొదలు పెట్టాలి. అప్పుడుంటుంది నా యాక్షన్ ప్లాన్. పూజలో వాళ్ళు కూర్చున్నాక దాని పిల్లలు కూడా వస్తారు కదా, దాని ముందే వాళ్ళెవరన్న నిజాన్ని పవర్ఫుల్ బాంబులా బ్లాస్ట్ చేస్తా. అప్పుడు చూద్దాం తమాషా. దేవుడి పూజ చేస్తాడో బడిత పూజ మొదలెడతాడో చూద్దాం. వాళ్ళ మధ్య అగ్నిపర్వతం బొత్తలవుతుంది.